ఇల్లు చెత్త కూడా పడివలసిందమ్మా అందులోని. ఈ అట్ట ముక్కలు ఉన్నాయి కదా, కింద కవర్ అక్కడ ఉంచు, ఏది అవసరం పడుతుంది. ఎంత చెత్త వచ్చింది. సుజాత నగర్లో మా హౌస్ ఇది. లోపల చూద్దామా? వర్కర్స్ చాలా బాగా చేశారు. పార్వతమ్మ గారికి, గంగా గారికి స్పెషల్ థ్యాంక్స్ బాగా చేసినందుకు. అయితే మీది ఇంకా చిన్న పెండింగ్ వర్క్ ఉంది కిచెన్లోని, స్టీల్ షింక్లోని. అది మీరు రేపర్ తీయలేదు, అది తీసేయాలి. తర్వాత బాత్రూమ్స్ ఉన్నాయి కదా, అందులోనే ఒకసారి ఈ చీపురు తట్టు తీసి చెత్త పారేయండి. ఇది హాలు. ఇదొక బెడ్రూమ్. 30 years అయిందండి మా హౌస్ కట్టి. మా మ్యారేజ్కి ఇది అప్పట్లో కొత్త ఇల్లు. ఇది పూర్తిగా పడగొట్టించి కట్టించాలనుకున్నాము. అంత టైం ఎవరి దగ్గర లేదు ప్రస్తుతానికి. ఇదొక బెడ్రూమ్. ఇగోండి ఇలా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇదో వాష్రూమ్. ఇది కిచెన్. ఈ షింక్లో కొంచెం క్లీన్ చేసి అమ్మా. బాత్రూంలో కూడా ఒక్కసారి చీపురేసేయండి. ఇది మా పెరడు అండి. ఇదంతా ఇది 5.5 సెంట్లో ఇల్లు అనమాట. ఇది పైన చేశారా జ్యోతి? ఏంటమ్మా? కర్రలు కాలిపోతున్నాయి. ఇది మా మేడ. వీడియోలు అంతా ఎక్కువైపోతుంది. సపోటా చెట్టు పక్కన కాయలతో ఉంది. ములక్కాయ చెట్టు. మా వాటర్ ట్యాంక్ అండి ఇది. చుట్టూ ఇలా ఉంటుంది.